నమస్తే అమ్మా. నమస్తే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుందా, చంద్రబాబు గెలవాలి? జగన్ గారే గెలాలండి. ఎందుకమ్మా? ఎందుకంటే ప్రజలకి ప్రతిదీ చేశారు కదా. ఒక రోడ్డు మీద వ్యాపారస్తులకు అవనివ్వండి, చేయూత అయినివ్వండి, ఆటో డ్రైవర్లు అవనివ్వండి, రైతు భరోసా అవనివ్వండి, 18 సంవత్సరాల వాళ్ళకి అవనివ్వండి, లేదా అమ్మఒడి అవనివ్వండి, ఏదైనా ఇన్ని పథకాలు పెట్టడము, తర్వాత అమలు చేయడము. 1000 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతూ దాన్ని 2000 చేస్తాను, 3000 చేస్తాను అన్నారు. తన చేతి చూపించాడు. ఏదేమైనా 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల దాన్ని అమలు పరిచారు. ఇలా చెప్పడమే కాకుండా చేతి చూపించారు కాబట్టి తనే రావాలని కోరుకుంటున్నాం. చేశారని కాదు, చేసినా చేయకపోయినా అతను జగనన్న ఏదైనా పేద ప్రజల పక్కన నించున్నారు. ఈ రోజున ఎప్పటికీ నించుంటారు కూడా. ఆ నమ్మకం మాలో ఉంది. అందుకే మేము జగనన్న రావాలని కోరుకుంటున్నాం. అంటే పేదలకు ఇచ్చే పథకాలని ఇవ్వకుండా ఈసీకి టీడీపీ కంప్లైంట్ చేసింది కదా, దాని గురించి ఏం చెప్తారు? అది మాత్రం చాలా దారుణమేనండి. ఇప్పుడు డ్వాక్రా మాఫీ ఒకటి మాత్రమే విడుదల చేసి మిగతా అన్నీ అడ్డేశారు. అది మాత్రం చాలా దారుణం. ఎందుకంటే జగనన్న వచ్చేస్తాడని వాళ్ళ భయం. అంతమంది కలిసి కూడా ఇంకా అదే ఇంకా ఓడిపోతామని ఇంకా భయపడుతున్నారు. అంటే పక్కా జగనన్న వస్తాడు. వాళ్ళు అడ్డేశారు విషయం మాకు క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా మరీ ఇంకా ఎక్కువ వాళ్ళకి మైనస్ అయ్యింది. ఇంకా అంటే పేదలకు ఇచ్చే పథకాలను అడ్డుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. వాళ్ళకి ఇంకా మైనస్ అయ్యింది. అది నేను వెళ్ళిపోయే లోపల మొత్తం క్లియర్ చేస్తానని అతను చెప్పాడు. చూపిస్తున్నాడు కూడా. వాళ్ళ సత్తా ఉంటే వాళ్ళు గెలుచుకోవాలి, కానీ ఇలా ఇచ్చే వాటిని అడ్డుకోవడం అనేది వాళ్ళకి అది మైనస్సే కదా. అది వాళ్ళు చేయడం కూడా కరెక్ట్ కాదు. మరి అది ఇన్ని తెలిసిన వాళ్ళకి అది కూడా తెలిసి ఉండాలి. మరి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు కదా, దాన్ని మళ్ళీ జగన్ వస్తే మీ ఆస్తులను అమ్మేస్తాడు, మీ భూమిని తాకట్టు పెడతారని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. అలాగని అనుకుంటున్నారు. అలాగని ప్రచారం ఎక్కువ చేశారు. జనాల్లో ఎక్కువ అలాగ అనుకుంటున్నారు. కానీ అలా ఎందుకు చేస్తారు? మన నాన్న సంపాదించిన ఆస్తి అన్నకు పెట్టింది అన్నకే చెల్లుతుంది, తమ్ముడికి పెట్టింది తమ్ముడికే చెల్లుతుంది. సో మరి జగనన్న మనది ఎలా తీసుకుంటాడు? అది ఎలా సాధ్యం కాదు. కానీ మనకు అర్థమవుతుంది. కొంచెం మరీ చదువు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ డమ్మీ చేయడం కోసం, వాళ్ళ మనసు మార్చడం కోసం ఇవన్నీ కుట్ర పొందుతున్నారని నా ఉద్దేశపరం. మరి ఎవరు మాటలు నమ్ముతారు? జగన్ మాటలు నమ్ముతారా లేదంటే చంద్రబాబు? పక్కా జగనన్న మాటలే నమ్ముతాం. ఎందుకంటే పేదల పక్క నించున్నాడు కాబట్టి నమ్ముతాము. నమ్మాలి కూడా. ఎవరైనా నించున్నాడా లేదా? ప్రతి ఉద్యోగస్తుడిని కొట్టి ప్రతి పేదవాడికి పెట్టాడు. అప్పు చేశాడు అంటున్నారు. అప్పే చేయనివ్వండి, ఆస్తే చేయనివ్వండి, పెట్టే కదా చేశాడు. అప్పు అయినా పెట్టాడు, చేశాడు. సో పర్వాలేదు. అతను మళ్ళీ ఏం చేయాలో అతను తెలుసు కాబట్టి అప్పు ఎలా పెట్టడం తెలిసినాడు. అప్పు కూడా అతనే తీర్చుకుంటాడు. ఇప్పుడు అప్పు చేశాడు, భయపడి దిగిపోయి వెళ్ళిపోవట్లేదు కదా. మళ్ళీ రావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ అప్పు ఎలా తీర్చాలో అతనికే తెలుస్తుంది.